కారు కొనుడు గురించి బాగానే చెప్తున్నావు కానీ ఇన్సూరెన్స్ లో ఏమేమి యాడ్ ఆన్ తీసుకోవాలి అని చెప్పి చాలా మంది మెసేజ్ అయితే వేసి అడుగుతుంటారు. మనం ఎంత నిల్ డిప్ ఆర్ జీరో డిప్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా నేను చెప్పబోయి ఈ యాడ్ ఆన్స్ చేసుకోలే అనుకో మనం 100% సెక్యూర్ గా ఉన్నట్టయితే కాదు. ఇక ఇలా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆర్టీఐ అంటే రిటర్న్ టు ఇన్వాయిస్. ఏ రీజన్ వల్లనైనా కూడా మనం కార్ కంప్లీట్ గా లూజ్ అయినాం అనుకో మన ఇన్వాయిస్ మీద ఏదైతే అమౌంట్ వస్తుందో అంటే ఆర్టీఓ చార్జెస్, ఎక్స్ షోరూమ్ ఇవన్నీ కలుపుకొని ఒక అమౌంట్ వస్తుంది చూసారా, ఆ అమౌంట్ అనేది మనకు కంప్లీట్ గా రికవర్ అయిపోతుంది. ఇక సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇంజన్ కవర్. మనం ఏ సిచ్యువేషన్ కార్లకు వాటర్ పోవచ్చు, మనం వాటర్కి వెళ్ళి డ్రైవ్ చేయొచ్చు, మనం నడిపే కండిషన్స్ వల్ల ఇంజన్ కి ఏమైనా ప్రాబ్లం కావచ్చు. ఇట్లాంటి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ఇంజన్ కవర్ యాడ్ ఆన్ చేసుకున్నాం అనుకో మనకి ఏ టెన్షన్ కూడా ఉండదు. ఇక థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి కన్స్యూమబుల్స్. మనం ఎంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నా కూడా డీలర్లు ఏం చేస్తారంటే నట్లు, బోల్ట్లు, లేకపోతే ఆయిల్ అని చెప్పి, లేకపోతే లేబర్ అని చెప్పి ఇట్లా చిల్లర పంచాయతీలు అన్ని పెట్టుకొని మస్తు అమౌంట్ అయితే గుంజుతారు. మన ఇన్సూరెన్స్ లో కన్స్యూమబుల్స్ యాడ్ ఆన్ చేసుకుంటే ఒక్క రూపాయి కూడా జేబులోకి తీయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక ఈ రీల్ ని కొత్త కార్ ఎవరైతే కొని ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటారో లేకపోతే ఇన్సూరెన్స్ రెన్యువల్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.